భక్తులకు సాతాన్ దగ్గర నుండి శోధనలు వస్తాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు జీవితమే మనకు రుజువు. భక్తులకు కూడా శోధనలు వస్తాయని. సాతానుగాడు భక్తులను కూడా శోధిస్తాడు. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అర్థమవుతుందా? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు. అరే, యేసు ప్రభునే శోధిస్తుందండి సాతాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేనెంత సాతాను గాడికి? యేసు ప్రభునే శోధించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది శోధకుడు. జాగ్రత్త ఓ సంఘమా, ఓ దేవుని బిడ్డలారా, ఓ విశ్వాసి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్ ఆఫ్ సాటన్. ఈ సాటన్ ఆల్ ద టైమ్ టెంప్ట్స్ హిస్ పీపుల్, గాడ్స్ పీపుల్. ఈ సాతానుగాడు ఎప్పుడు, వీడికి ఏం పని లేదండి, యేసు ప్రభువుని శోధించడానికి వెళ్ళిందంటే చూడండి. మహాభక్తుడైనటువంటి యోబును శోధించడానికి వెళ్ళిందంటే చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది సాతానుగాడు గర్జించు సింహము వలె. ఎలాగా? గర్జించు సింహము వలె. లైక్ ఎ రోరింగ్ లయన్, లైక్ ఎ రోరింగ్ లయన్. సింహము వలె, సింహం కాదు, సింహము వలె, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు 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 తిరుగుచున్నాడు. ఆడు ఒక్కడిని కూడా బోనిస్తలేడు. ఎవరిని బోనీడు సాతానుగాడు. వెదకుచున్నాడు. సాతానుగాడు వెదకుచున్నాడు. శోధించుట కొరకు, నిన్ను శోధించుట కొరకు వెదకుచున్నాడు. గర్జించు సింహము వలె వెదకుచున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తుంది ఏంటంటే, శోధనను సహించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ ఎండ్యూరెత్ టెంప్టేషన్. శోధనను సహించేవాడు ధన్యుడు, తప్పించుకునేవాడు కాదు. శోధనలు తప్పించుకునేవాడు కాదు, శోధనలు సహించేవాడు ధన్యుడు. యోబు సహించాడు, ప్రభు సహించాడు. వారు మనకు ఆదర్శం, వారు ఆదర్శంగా ఉన్నారు. క్రైస్తవ భక్తి జీవితంలో ప్రతి విశ్వాసి ఎదుర్కొనే సమస్య ఇది. దేవుడు శోధింపడు, దేవుడు పరిశోధిస్తాడు. గాడ్ టెస్ట్స్ హిస్ పీపుల్. దేవుడు ఎవరిని శోధించడు, పరిశోధిస్తాడు. సాతానుగాడు శోధిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధనను సహించి సైతాన్ని జయించాలి. శోధనని పరిశోధించినప్పుడు పరీక్షను ఎదుర్కొని ఆ పరీక్షలో జయం పొందాలి. అది విశ్వాస యొక్క ధర్మం. నీ ధర్మం, నా ధర్మం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అబ్రాహామును దేవుడు పరిశోధించాడు, శోధించలేదు. అబ్రాహామా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు అర్పణగా చెల్లించు, బలి అర్పణగా, దహన బలి అర్పణగా చెల్లించు. పరీక్ష పెట్టాడు. ఒక్క కొడుకుని ఇస్తాడా ఇవ్వడా? అది పరీక్ష, శోధన కాదు, పరిశోధన. దేవుడు పరిశోధించాడు. పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాం గెలిచాడు, ఆ పరీక్షలో గెలిచాడు. దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచాడు. సైతాను పెట్టిన శోధనలో కూడా గెలవాలి, టెస్ట్లో గెలవాలి, టెంప్టేషన్లో గెలవాలి. క్రైస్తవులు గెలిచేవారుగా ఉండాలి కానీ ఓడిపోయేవారుగా ఉండకూడదు. ఈ శోధన అంటే ఏంటంటే, ఒక 4 విషయాలు చెప్తాను. శోధన అంటే ఏంటి? శోధన అంటే మీ విశ్వాసానికి ఒక పరీక్ష. మొదటి విషయం, ఇట్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. శోధన కలిగింది అంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష అని అర్థం. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం బలంగా ఉందా, బలహీనంగా ఉందా? మనలో ఉన్న విశ్వాసం ఉట్టుట్టి విశ్వాసమా, లేకపోతే బలమైన విశ్వాసమా? దానికి ఒక పరీక్ష. శోధన అంటే దానికి ఒక పరీక్ష. ఇది అది మొదటి విషయం. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాసం అనేది బంగారంతో పోల్చబడింది. దేంతో? బంగారంతో పోల్చబడింది. ఇనుముతో, ఇత్తడితో, వెండితో పోల్చబడలేదు. మన విశ్వాసము బంగారంతో, సువర్ణంతో పోల్చబడింది. సువర్ణం. ఈ సువర్ణం అనేది ఎంతగా అగ్నిలో కాల్చబడితే అంతగా మెరుస్తుందట. సువర్ణం అనేది అగ్నిలో కాల్చుతూ ఉంటే దానికి కాంతి పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. విశ్వాసం కూడా, మన విశ్వాసం కూడా ఈ శోధనల వలన పరీక్షించబడితే మన విశ్వాసం ఇంకా వృద్ధి చెందుతుంది. ఎంత అద్భుతమైన పోలికండి ఇది. ఆలోచన చేశారా? అర్థమవుతుందా? వెనక సరిగా వినబడుతుందా? మైక్ క్లియర్ ఉందా? జాగ్రత్త. నిద్రపోయేదానికి ఒక 5 నిమిషాలు టైం ఇస్తాం మధ్యలో. ఇప్పుడే నిద్రపోకండి. మీకు మధ్యలో 5 నిమిషాలు టైం ఇస్తాం. చాలామంది ఈ ఫ్యాన్ల కింద కూర్చొని నిద్రపోతూ ఏదో లోకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది సాతానుగాడి శోధన. అది సాతానుగాడి శోధన. ఏం వింటావయ్యా, వినకు అని కన్ను రెప్పల మీద కూర్చుంటాడంట సాతానుగాడు. ఎక్కడ కూర్చుంటాడు? సాతానుగాడు ఎక్కడ కూర్చుంటాడు? నీ కను రెప్పల మీద. సాతానుగాడు సిట్టింగ్ ప్లేస్ ఏంది చర్చిలో? మీరేం హాయిగా కుర్చీల్లో కూర్చున్నారు, వాడు మీ కన్ను రెప్పల మీద కూర్చుంటాడు. మీరు ఎంత కళ్ళు తెరిచినా తెరవలేకపోతారు, మూతపడిపోతూ ఉంటాయి. ఎంతో మీరు ట్రై చేస్తారు, అయ్యో వాక్యం వినాలి, నిద్రపోకుండా వాక్యం వినాలని మీరు ఆశపడుతుంటారు. కానీ సాతానుగాడు ఆ రెప్పల మీద కూర్చున్నాడు కనుక మీరు ఎంత తెరవాలన్నా కన్నులు తెరవలేకపోతూ ఉంటారు. కొందరు కన్నులు తెరవలేరు. చర్చికి వచ్చిన దగ్గర నుండి ఇక మూతపడిపోతూ ఉంటాయి. సైతాను కన్ను రెప్పల మీద హాయిగా, వీళ్ళేమో కుర్చీలో, వాడేమో కన్ను రెప్పల మీద. ఎంత ఆనందం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధనను సహించాలి. ఈ నిద్ర అనేది కూడా శోధనే. దేవుని మందిరంలో నిద్రపోవడం అనేది కూడా సైతానుగాడు పెట్టే శోధనే. అది మీ విశ్వాసానికి ఒక పరీక్ష. అది
సాతాను గాడు మీ విశ్వాసానికి ఒక పరీక్ష పెడితే నిద్రపోతున్నారంటే ఓడిపోయారని, నిద్రపోకుండా ఉన్నారంటే గెలిచారని అర్థం. ఇంక ఈరోజు మీరు పరీక్షించుకోవచ్చు, నిద్ర ఓడిపోయారా గెలిచారా అని. ఇంటికి పోయేటప్పుడు అబ్బా నేను ఓడిపోయాను ఈరోజు అనుకొని వెళ్ళొచ్చు. లేకపోతే నేను గెలిచాను, కంటి మీద కునుకు రాని లేదని గెలిచాననే విజయ గర్వంతో ఇంటికి వెళ్ళొచ్చు. ఆఖరు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం నిద్రపోవడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి ఒక పరీక్ష, శోధన అంటే. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇది సాతానుగాడు నీ మీద విసిరేటువంటి వల. చేపలు పట్టడానికి వలలేస్తారు కదా, వలన్నా వేస్తారు, గాలమన్నా వేస్తారు. గాలం వేసన్నా చేపలు పట్టవచ్చు, వల వేసన్నా చేపలు పట్టవచ్చు. మిమ్మల్ని పట్టడానికి, మిమ్మల్ని పడగొట్టడానికి ఈ శోధన అనేది సాతానుగాడు వేసే ఒక వల, సాతానుగాడు వేసేటువంటి ఒక గాలం. అర్థమైందా? చేపలు హాయిగా నీళ్లలో ఆడుకుంటా ఉంటాయి, నీళ్లలో తిరుగుతుంటాయి. నేను స్కాట్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు సీ అక్వేరియం అంటే మీకు తెలుసు కదా, గ్లాసులో నీళ్లు పోసి చేపలు అవి పెట్టి ఇళ్లలో పెట్టుకుంటారు. అక్వేరియం అది మన ఇళ్లలో పెట్టుకునే అక్వేరియం. ఆడ స్కాట్లాండ్ దేశంలో ఏం చేశాడంటే, ఒక 2 కిలోమీటర్లు సముద్రంలోనే అక్వేరియం కట్టాడు. ఓ 2 కిలోమీటర్లు సముద్రంలో గ్లాసు అద్దాల్లో మనం వెళ్ళిపోవచ్చు, ఆ నిజమైన చేపలు చూడవచ్చు సముద్రంలో. అది సీ అక్వేరియం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఈ వల వేస్తాడు, గాలం వేస్తాడు. ఈ చేపలు ఏ విధంగా ఆడుకుంటూ వచ్చి గాలానికి చిక్కుపడతాయో, ఆడుకుంటూ వచ్చి వలలో చిక్కుపోతాయో, హాయిగా మంచిగా పాటలు పాడుతున్నాం, భక్తిగా జీవిస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఆహా భక్తి పార్వశ్యంలో మనం ఉన్నాం, ఆనందంగా ఉంది. ఈ ఉపవాస దినాల్లో చాలా ఆనందంగా గడిపాం మనం. ఆ భక్తి ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థనలు, స్త్రీలైతే వాళ్ళకి ఒక డ్యూటీ లాగా, ప్రతిరోజు ఒక డ్యూటీ లాగా, ఏదో ఒక ఇంట్లో ఎంత ఆనందం. అందరు కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, సాక్ష్యాలు చెప్పుకుంటూ, అంతా అయిపోయిన తర్వాత మంచిగా, ఈసారి చికెన్ తినలేదు కానీ కూరగాయలే, మంచిగా కూరగాయ భోజనాలు చేశారు. అదొక జాయ్, ప్రభుతో ఉంటే జాయ్, ఆనందం. అంత ఆనందంగా ఉంటూ ఉన్న సమయంలో సాతానుగాడు వల వేసి పట్టేస్తాడు. ఆనందంగా ఆడుకుంటూ చేపలు వచ్చి వలలో ఏ విధంగా చిక్కుపోతాయో, విశ్వాసులు కూడా ఆనందంగా విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో ఎగురుకుంటూ వచ్చి ఆ వలలో చిక్కుబడిపోతారు. శోధన అనేది విశ్వాసిని పడగొట్టేటువంటి వల. మూడోది ఏంటంటే, ఈ శోధన అనేది పాపంలో పడిపోవడానికి, మానవుని యొక్క మానసిక ఆందోళన. ఇట్స్ ఎ స్ట్రెస్ ఆఫ్ మైండ్. ఈ సాతానుగాడు మనసులో ఒక ఆందోళన కలుగజేస్తాడు. ఆ ఆందోళన ద్వారా పాపంలో పడవేస్తా ఉంటాడు. శోధన అంటే మానసిక ఆందోళన. అది మూడో విషయం.
తర్వాత నాలుగవది ఏంటంటే దేవుని శక్తిని, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడం కోసం ఇది దేవునికే పెట్టే పరీక్ష అన్నమాట. ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధన అంటే ఈ 4 విషయాలు. బైబిల్ ఏం చెప్తుందంటే శోధనను సహించువాడు ధన్యుడు. ఎవరైతే ఈ శోధనలు, ఈ మానసిక ఆందోళన, దేవుణ్ణే పరిశోధించి దేవునికే పరీక్ష పెట్టేటువంటి విషమ పరిస్థితి, సాతానుగాడు వేసే వల, ఇవన్నీ జయించడానికి నీ శక్తి సరిపోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధనను సహించువాడు ధన్యుడు. తప్పించుకునేవాడు కాదు. ఈ శోధన అనేది తప్పించుకొని తిరగడం కాదు. ఫేస్ ద టెంప్టేషన్. ఆ శోధనను ఎదిరించు, శోధనను జయించు. శోధనను జయించాలంటే ఏం చేయాలి? 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. మొదటి విషయం, శోధన జయించాలి అంటే నీవు వాక్యము బాగా తెలిసి ఉండాలి. అది మొదటి విషయం. వాక్యము బాగా చదివి ఉండాలి, బాగా విని ఉండాలి, బాగా ధ్యానం చేసి ఉండాలి, వాక్యము తెలిసి ఉండాలి, వాక్య జ్ఞానం నీకు తెలిసి ఉండాలి. వాక్యంలో పట్టు లేకపోతే ఈ సాతానుగాడు వేసేటువంటి వలలను నువ్వు జయించలేవు, ఆ గాలాన్ని జయించలేవు, ఆ మానసిక ఆందోళనను జయించలేవు. నీ శక్తి సరిపోదు. మొదటిది ఏంటంటే నీకు వాక్య బలం కావాలి. ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు 3 విధాలుగా సాతాను చేత శోధించబడ్డాడు. జీసస్ క్రైస్ట్ వాస్ టెంప్టెడ్ 3 times. 4వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మ వలన అరణ్యమున కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయనకు వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము. సాతానుగాడు ప్రభువును శోధిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సాతానుగాడు ఎప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాడు అంటే ఆయన ఆకలి కొని ఉండగా, when he was hungry and when he was weak, ఆయన బలహీనంగా ఆకలి కొని ఉన్నప్పుడు సాతానుగాడు వచ్చాడు. అర్థమవుతుందా? సాతానుగాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధించాలి అంటే నీవు బలహీన స్థితిలో ఉన్నప్పుడే వానికి సాధ్యమవుతుంది. నువ్వు బలంగా ఉంటే వాడి చేత కాదు. సాతానుగాడు నిన్ను శోధించలేడు నువ్వు బలమైన స్థితిలో ఉంటే. వాక్యం అనే బలం 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము వలె
ఈ వాక్యం అనేది రెండంచులు వాడి ఆయన ఖడ్గం, బండలను పగలగొట్టే సుత్తె వంటిది. ఈ వాక్యం అనే బలం నీకుంటే, ఈ బలంతో నువ్వు ఉంటే సాధారణంగా నిన్నేం చేయలేడు, నిన్ను శోధించలేడు. హీ కెనాట్ కమ్ అండ్ టెంప్ట్ యూ. ఎప్పుడు వస్తాడంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే నీవు బలహీన స్థితిలో ఉన్నావో అప్పుడు వస్తాడు. యేసు ప్రభు ఆకలి కొని ఉండగా, బలహీనంగా ఉండగా సాతానుగాడు వచ్చాడు. నీకు ఆకలి అవుతుంది కదా, నీకు ఆకలి అవుతుంది కదా. చూడండి, వాట్ ఏ ఈజీ టెంప్టేషన్. ఎంత సులువుగా. నీకు ఆకలి అవుతుంది కదా, నీకేం తక్కువ, నువ్వు దేవుని కుమారుడివి, నిత్యం దేవుని ప్రార్థించేవాడివి. ఇగో రాళ్ళు, ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేసి ఈ రొట్టెలు తిను, నీ ఆకలి తీర్చుకో. అప్పుడు ఆ శోధనను ప్రభు ఎలా జయించాడు? 4వ వచనం. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉన్నది? దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. సాతానుగాడికి అటాక్ ఎలా ఇచ్చాడంటే దేవుని వాక్యంతో ఇచ్చాడు. సాతానుగాడు పెట్టిన శోధనకు అటాక్ వాక్యంతో. వ్రాయబడి ఉన్నది, వాక్యం ఈ విధంగా ఉన్నది, నీకు తెలియదా? అరే, ఆ రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని వాక్యం వలన, ఆ వాక్య బలం. తర్వాత సాతానుగాడు రెండో శోధన ఏం చేశాడు? 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముఖము. ఇది రెండవ డెమోన్స్ట్రేషన్. నిజంగా దేవుని బిడ్డవా నువ్వు? చూడండి, సాతానుగాడు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంటే, నిజంగా దేవుని బిడ్డవేనా? నువ్వు దేవుని బిడ్డవైతే ఈ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకు, దేవుని దూతలు వచ్చి నీకు ఏ దెబ్బ తగలకుండా కాపాడతాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుగాడు ఇలాంటి సులువైన చిక్కులు పెడతా ఉంటాడు. కొందరు శోధించబడతారు వీటికి, కొందరు శోధించబడి అవును నేను నిజమైన బిడ్డనే అని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూకేసాడు అనుకో చచ్చిపోతాడు. సాతానుగాడు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు ప్రార్థనా పరుడు అయితే, వాక్యం తెలిసిన వాడు అయితే, దేవుని సేవకుడు అయితే, ఇదిగో 7 అంతస్తుల భవనం మీద నుంచి దూకు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు. దూకు. కొందరు అతి భక్తి కలిగినటువంటి వారు నిజంగా శోధనకు తట్టుకోలేక దూకేస్తారు, కానీ చచ్చిపోతారు. అంటే దేవుడు రక్షించలేడని కాదు, దేవుడు రక్షించగలడు. కానీ దేవునికి దేవుణ్ణి పరిశోధించకూడదు. ఇప్పుడు అనుకోకుండా నువ్వు జారి అనుకోకుండా నీకు తెలియదు, జారి 7 అంతస్తుల మీద నుంచి పడ్డావు అనుకో, తప్పకుండా నీ ఒంటికి ఒక చిన్న గీత కూడా పడకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని బిడ్డలను ఒకవేళ ఏదైనా ఆపదలో పై నుండి జారి కింద పడిపోతే ఏ చిన్న దెబ్బలుగా తగలకుండా ఆ సమయంలో ఆపత్కాలంలో ఆయన ఆదుకుంటాడు. చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతాయి, కానీ లోపల మనుషులకి ఏం కాదు, ఆపద.
ఆ దేవుడు వాళ్ళకి ఏం గాయం, చిన్న రక్తం కూడా కారకుండా, ఒక రక్తం బొట్టు కూడా కారకుండా కాపాడుతాడు. అది అనుకోకుండా జరిగే సమయంలో దేవుని బిడ్డలను ఆ విధంగా కాపాడుతాడు. కానీ దేవుని పరిశోధించకూడదు. దేవుడా నేను దూకుతున్నాను, నన్ను కాపాడని పరిశోధిస్తే చచ్చిపోతాం. నీకు అనుకోకుండా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి 7వ వచనంలో, ప్రభు అయిన 7వ వచనంలో, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. వాక్యంతో కొడుతున్నాడు. వాక్య బలం ఉంది. వాక్యం ఏముందో దాన్ని చూపిస్తున్నాడు. నీకు తెలుసా, దేవుని శోధించకూడదు. దేవుని శోధించకూడదు. దేవుడు ఆపదలు తప్పిస్తాడు, కానీ దేవుడు తప్పించాలని ఆపదలో పడకూడదు. మనం ఆపద మన మీదకి తీసుకొచ్చుకోకూడదు. వాక్యం తెలిసిన వారు, వాక్యం బాగా తెలిసిన వారు, వాక్య బలం ఉన్నవారు ఇలాంటి సాతాను యొక్క శోధనలు వాక్యంతో జయించగలరు. కనుక శోధనను జయించాలి అంటే దేవుని వాక్యము యొక్క బలం నీకు కావాలి. నీకు అంటే దీని అర్థం ఏంటంటే, ప్రతిరోజు దేవుని బిడ్డలు వాక్యం చదివేవారు అయి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించేవారు అయి ఉండాలి, వాక్యం ప్రకారం నడుచుకునేవారు అయి ఉండాలి. దేవుని బిడ్డలు వాక్య బలం కలిగి ఉంటే సాతాను పెట్టే శోధనలు ఈజీగా జయిస్తారు. తర్వాత ఇంకొక శోధన ఏంటి? 3వ శోధన, మరలా 8వ వచనం, అపవాది మిగులైన ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇక్కడ ఒక శోధన పెట్టాడు. లోకాశ చూపించాడు. లోకాశ, ఇదిగో ఈ బిల్డింగ్లన్నీ నీకు రాసిచ్చేస్తా, ఇదిగో ఈ పొలాలన్నీ నీకు రాసిచ్చేస్తా, ఈ ప్లాట్లన్నీ నీకు రాసిచ్చేస్తా, దేవుడిని ఇడిచిపెట్టి నన్ను మొక్కు. దేవుడు దేవుడు అనొద్దు. ఎక్కడ దేవుడు అండి? దేవుడొద్దు, ఏమొద్దు, నువ్వు నాకు మొక్కు చాలు. నువ్వు నాకు మొక్కితే ఈ బిల్డింగ్లన్నీ నీకే. ఎత్తైన కొండ శిఖరం మీద తీసుకెళ్లి చూపిస్తాడు. చూడు, అదిగో ఆ బిల్డింగ్ చూసావా, లేటెస్ట్గా మొన్ననే కట్టారు, లేటెస్ట్ బిల్డింగ్ నీకు ఇచ్చేస్తా, నువ్వు దేవుడిని వదిలిపెట్టి నన్ను మొక్కు. ఇదిగో అబ్బాయి చూసావా, అబ్బాయి నెలకు 2 లక్షల జీతం, 2 లక్షల జీతం, కానీ వాడు దేవుడు ఎరగడు. దేవుడు తెలియదు వాడికి. వాడు దేవుడు నమ్మిన వాడు కాదు. నీ బిడ్డనిచ్చి పెళ్లి చేసేయి. 2 లక్షల జీతం దేవుని పెరగని వాడికి ఇచ్చేయడం. ఈ సాతానుగాడు ఇలాగ ఆశలు పెట్టేస్తాడు. ఏమైతుందిలే, 2 లక్షల జీతగాడు మనం తేగలమా? క్రైస్తవ పెళ్లి చేయాలంటే వాడు ఒప్పుకోడు. నేను క్రైస్తవ పెళ్లి చేసుకొని హిందూ పెళ్లి చేస్తేనే చేసుకుంటా. అరే, చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి దేవుని భక్తిలో పెరిగిన అమ్మాయి, చిన్నప్పుడు సండే స్కూల్లో ఫస్ట్ ప్రైజ్లు ఆమెయే, యూత్ మీటింగ్లో ప్రైజ్లు ఆమెయే, క్విజుల్లో ప్రైజ్లు ఆమెయే. ఆమె పెద్ద ఉపవాస ప్రార్థనలకు వెళ్ళామే. ఇంకా తల్లిదండ్రులు చెప్తారు, డాడీ నేను చేసుకోను, హిందువుని చేసుకోండి డాడీ, విగ్రహారాధికుని చేసుకోండి డాడీ, నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటాను, చర్చిలో పెళ్లి చేసుకుంటాను నేను అని అంటే, తల్లిదండ్రులు ఏంటంటే ఏం కాదులే, తర్వాత ఆయనే నమ్ముకుంటాడు. 2 లక్షల జీతగాడిని మేము ఏడ తేగలం? సాతానుగాడు ఎరవేస్తాడు. ఇగో ఈ మహిమలన్నీ నీకే,
ఆ దేవుడు లేకుండా నన్ను మొక్కు చాలు. నన్ను దేవుడు లేడని చెప్పానే, క్రైస్తవునే కాదని చెప్పవయ్యా, నీకు ఇవన్నీ ఇస్తా. క్రీస్తు ఎవరో నాకు తెలియదు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. ఆ మొత్తం నీకు అన్ని డెవలప్మెంట్సే ఉంటాయి నీకు. అప్పుడు వాక్యం ద్వారా ప్రభు అంటున్నాడు, చూడండి, యేసు వారితో సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, సాతానా నన్ను శోధించుకో ఎదిరిస్తున్నాడు. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించుము. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించుము. వాక్య బలం. ఓ సాతానా, దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఈ లోక మహిమలన్నీ ఇవ్వడా? దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే నా దేవునికి అసాధ్యమా? పో సాతానా, సాతానే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య బలం. సాతాన్ని ఎదిరించాలంటే వాక్య బలం కావాలి. రెండవది ప్రార్థనా బలం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఎవరంటున్నారు ఈ మాట? మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ప్రార్థన చేయండి. రెండవది ప్రార్థనా బలం. ప్రార్థనా బలం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గెత్సెమనే తోటలో 3 శిష్యుల్ని ఎంటబెట్టుకొని పోతాడు. ఆ ప్లేస్కి వెళ్తారు. ఇశ్రాయేల్ దేశం పోయినప్పుడు ఆ ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్కి యేసు ప్రభు శిష్యులను ప్రార్థన చేయమని చెప్పిన స్థలం, ఆయన వెళ్ళి ప్రార్థన చేసిన స్థలం, అది నేటికి యేసుక్రీస్తు నిజ దేవుడు అనే దానికి రుజువులుగా నేటికి ఉన్నాయి భూమండలం మీద. యేసు ప్రభు వింటివేత దూరం పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకి చెప్పాడు, మెళుకోగలిగి ప్రార్థన చేయండి. ప్రభు అక్కడ వేదన పడుచు ప్రార్థన చేసి మరలా వచ్చి చూస్తాడు. చూచినప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు. ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారు. ప్రార్థన చేయండి అంటే నిద్రపోతున్నారు. ప్రభు అంటాడు, ఒక్క గడియ మేల్కొని ఉండి ప్రార్థన చేయలేరా? కాంట్ యు ప్రే? కాంట్ యు ప్రే 1 hour? కాంట్ యు ప్రే 1 hour? యు హ్యావ్ 24 hours. 24 గంటలు నీకు ఇచ్చాను నేను. 24 గంటల్లో 1 గంట. కాంట్ యు ప్రే 1 hour? 24 గంటలు ప్రార్థన చేయమని నేను అంటలేనుగా. 24 గంటలు మీరు ప్రార్థన చేయండి అని నేను చెప్పడం లేదు. 1 hour, 1 గడియ మీరు ప్రార్థన చేయలేరా? ఎందుకు క్రైస్తవులు శోధనలో పడిపోతున్నారు? సైతాను యొక్క శోధనల్లో క్రైస్తవులు ఎందుకు పడిపోతున్నారంటే మెళుకోగలిగి ప్రార్థన చేయలేకపోవడం కారణం. మీరు శోధనలో పడకుండా నిమిత్తము మేలుకోగలిగి ప్రార్థన చేయండి. మరలా వెళ్ళాడు. మరలా వేదన పడుచు ప్రార్థన చేసి వచ్చాడు. మరలా నిద్రపోతున్నారు. ద డిసైపుల్స్, యేసు ప్రభు యొక్క శిష్యులు నిద్రపోతున్నారు. దే ఆర్ జస్ట్ స్లీపింగ్, నాట్ ప్రేయింగ్ ఎట్ ఆల్. నిద్రపోతున్నారు. నిద్రపోయే క్రైస్తవులు, నిద్రపోయే సంఘాలు, స్లీపింగ్ క్రిస్టియన్స్. చర్చిలోకి వెళ్తే 1 గంటన్నా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. 1 గంట అసలు ఏంటో అది. ఎన్నడూ ఇంట్లో అంత మంచిగా నిద్ర రాదు. మంచి బెడ్ మీద 20,000 రూపాయల బెడ్, 30,000 రూపాయల మంచం. అరే
ఏసీ ఫిట్టింగ్, ఎంత బొర్లినా నిద్ర రాదు. అదేందో చర్చికి వెళ్ళి ఆ బెంచీలోనూ ఆ కుర్చీలోనూ కూర్చుంటే ఆ ఒక్క గంట ఎంత హాయిగా నిద్ర వస్తుంది. ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేరా? ఒక్క గడి అయినను ప్రార్థన చేయలేరా? కాంట్ యూ ప్రే 1 hour ఫర్ మీ యాజ్ ఐ ఆమ్ గివింగ్ యూ 24 hours ఫర్ ఎ డే. 24 గంటలు నేను మీకు ఇస్తే 24 గంటల్లో ఒక్క గంట ప్రార్థన చేయలేరా? మీరు శోధనలు ఎందుకు జయించలేకపోతున్నారు? సాతాను వల్ల ఎందుకు ఊరికినే చిక్కుబడిపోతున్నారు? ఎందుకంటే ప్రార్థన బలం లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ హౌ లాంగ్ యూ ప్రే, ఇట్ ఈస్ ద మ్యాటర్ హౌ స్ట్రాంగ్ యువర్ ప్రేయర్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ మాట, నువ్వు ఎంత పొడవైన ప్రార్థన చేశావు అనేది కాదు, హౌ లాంగ్ ఈజ్ యువర్ ప్రేయర్, హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకి ఎంత పట్టు ఉంది, ఎంత బలం ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన బలం శోధనను జయించాలంటే, నీవు ధన్యుడో కావాలి అంటే, నీవు ధన్యురాలో కావాలి అంటే, నీవు ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవించాలి అంటే శోధనను సహించువాడు ధన్యుడు. శోధనను సహించువాడు ధన్యుడు. ఎవరు శోధనలు జయించగలరు? ఎవరు జయించగలరు అంటే వాక్య బలం ఉన్నవారు, ప్రార్థనా బలం ఉన్నవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉందా? వాక్యాన్ని రోజు చదువుతున్నావా? ఆదివారం బైబిల్ తెరిస్తే మళ్ళా చర్చిలోకి కొందరు బైబిల్ చేస్తారు కానీ తెరవరు కూడా తెరవరు. భద్రంగా మూసిపెట్టిన బైబిల్ను చర్చికి తీసుకొచ్చి మరలా అట్లే మూసుకొని పెట్టి ఇంటికి తీసుకుపోయి భద్రంగా సెల్ఫ్లో పెడితే మళ్ళీ ఆదివారం భద్రంగా తీసుకో. ఆర్ యు ఓపెనింగ్ యువర్ బైబిల్ ఎవ్రీ డే? ఆర్ యు రీడింగ్ ఎవ్రీ డే యువర్ బైబిల్? ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ప్రతి సంవత్సరం ఒక బైబిల్, సంవత్సరానికి ఒక బైబిల్ నలిగిపోతుంది నా చేతిలో. కాగితాలన్నీ పాతగా పడిపోతూ ఉంటాయి, బైబిల్లోని పేపర్స్ అన్నీ పాత పడిపోతూ ఉంటాయి. ఎందుకు బాధపడతాయి? ఎందుకు బాధపడతాయంటే యూజింగ్ మోర్. ఏదైనా ఎప్పుడు బాధపడుతుంది? ఎక్కువ వాడితే బాధపడుతుంది. వాడకుండా ఉంటే, ఈ మధ్య ఒక వైట్ డ్రెస్ వేశాను నేను. ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు ఎంత బాగుంది వైట్ డ్రెస్, ఈ సమ్మర్ డ్రెస్ ఎప్పుడు కుట్టించారా రెడీమేడ్గా కొన్నారా అని నన్ను అడుగుతున్నారు. 3 సంవత్సరాల క్రితం నువ్వు గుట్టించిందేనా ఇది అన్నా. ఓ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నువ్వు గుట్టించిందే ఇది. 4 సంవత్సరాల క్రితం ఉందా? ఇప్పుడే గుట్టించినట్టుంది. అవునయ్య, అప్పుడు సమ్మర్లో ఒక 4 సార్లు వేసాను, ఇస్త్రీ చేసి మడత పెట్టి పెట్టాను, మళ్ళా సమ్మర్లో తీశాను, మళ్ళా మర్చిపెట్టాను. ఎక్కువ వాడతలేను, 2-3 సార్లు వాడుతున్నాను, మడత పెడుతున్నాను, మరలా సమ్మర్ వచ్చినప్పుడు తీస్తున్నాను. ఎండాకాలం వాడుతున్నాను కనుక ఎక్కువ వాడతలేదు కనుక అవి ఎంతకాలం అన్న ఉంటాయి. బైబిల్ కూడా అది మాసిపోదు, ఎందుకంటే వాడడం లేదు కదా. వాక్య బలం నీకుంటే సాయితాన్ని నువ్వు జయిస్తావు, శోధనను సహిస్తావు. నువ్వు శోధనను సహిస్తే ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు. ప్రార్థన బలం, దేవుని కొరకు ఒక గడియ, రోజులో 1 గంట దేవునికి ప్రార్థన చేయాలి. 1 గంట దేవునికి ఇచ్చేయండి, శోధనను జయిస్తాం.
శోధనను సహించువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శోధనను సహించువాడు ధన్యుడు, శోధనను సహించువాడు ధన్యుడు అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం. శోధనను సహించిన వాడు జీవ కిరీటం పొందును అని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. శోధనను సహించే వారంగా, శోధనను జయించే వారంగా ఆ ధన్యకరమైన జీవితంలో మేమందరము సంఘమంతా ముందుకు సాగుటకు సాయం దయచేయమని, దీవించమని, సంఘమంతటిని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.